ప్రస్తుతం నేను బెంగళూరులోని ఒక ఆర్ట్ డైరెక్టర్కి సంబంధించిన స్టోర్ వద్ద ఉన్నాను. ఒక సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలంటే కామెడీ సీన్స్, ఎమోషన్ సీన్స్తో పాటు ఫైటింగ్ సీన్స్, యాక్సిడెంట్ సీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సీన్లన్నీ కూడా చాలా రియలిస్టిక్గా, చాలా ప్రేక్షకులను ఆదరించే విధంగా కూడా ఆకట్టుకునే విధంగా తీయాలంటే ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ దగ్గర సంబంధించిన ఒక స్టోర్ వద్ద ఉన్నాం. ఈ స్టోర్లో సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని వస్తువులను కూడా వీరు తయారు చేసి అందిస్తుంటారు. సో ఈ వస్తువులన్నింటినీ కూడా ఎలా తయారు చేస్తారు, ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు, వీటినన్నింటినీ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సినిమా తీయాలంటే అందులోని పాత్రలు ఎంత ముఖ్యమో ప్రతి ఫ్రేమ్ను చాలా అందంగా తీయడం కూడా అంతే ముఖ్యం. సినిమా అంటేనే మాయా ప్రపంచం అని తెలిసినప్పటికీ ప్రతి సీన్ను రియలిస్టిక్ గా తీసినప్పుడే ప్రేక్షకులను సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో విజయవంతమవుతారు. దీనిలో ముఖ్య భూమిక పోషించే వారిలో ఆర్ట్ డైరెక్టర్ ముఖ్యమైన వారు. ఈ ఆర్ట్ డైరెక్టర్ పనితీరే ఊహా ప్రపంచాన్ని నిజమే అని నమ్మేలా ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. అలాంటి ఓ మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఆర్ట్ డైరెక్టర్ మల్లికార్జున్. గత 20 ఏళ్లుగా దాదాపు 1000 సినిమాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మల్లికార్జున్ తయారు చేసిన నకిలీ వస్తువులను చూస్తే ఇవి నిజమైన వస్తువులే అనేలా భ్రమ కలుగుతుంది. ఆ విశేషాలేంటో చూసేద్దాం రండి. ఒక సినిమాను నిర్మించాలంటే అనేక రకాల సీన్స్ తీయాల్సి ఉంటుంది. ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్సిడెంట్ సీన్స్ కానీ, లేదంటే ఒక డివోషనల్ సీన్ కానీ చేయాలంటే, చాలా రియలిస్టిక్గా రావాలంటే అందుకు ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రస్తుతం ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏరియాలో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా సినిమా నిర్మాణానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తయారు చేస్తూ ఇస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, అన్ని వస్తువులు కూడా సినిమాలో వాడేందుకు ఉపయోగించే ప్రతి రకమైన వస్తువులు కూడా ఇక్కడ మల్లికార్జున్ అనే ఆర్ట్ డైరెక్టర్ తయారు చేస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇది సైకిల్ చైన్. ఈ చైన్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. అయితే దీన్ని చాలా సునాయాసంగా తెంపేసే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. చాలా సునాయాసంగా కూడా తెంపేయచ్చు. అదేవిధంగా కూడా మనం ఒకసారి చూడొచ్చు, చైన్లు, ఈ చైన్లు అనేటివి కూడా తయారు చేసి పెట్టున్నారు. పెద్ద పెద్ద చైన్లు, వీటిని కూడా చాలా ఈజీగా తెంపే విధంగా కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మనం చాలా సునాయాసనంగా కూడా ఇక్కడ ప్రతి వస్తువును కూడా కెమికల్తో యూస్ చేసి తయారు చేస్తున్నారు. మనం ఒకసారి ఒక డెమో కూడా చూడొచ్చు. ఇది ఒక పెద్ద కర్ర. ఈ కర్రను కూడా సినిమాల్లో వాడుతుంటారు. ఒక హీరో కానీ విలన్ కానీ కొట్టిన సమయంలో చాలా ఈజీగా పగిలిపోతూ ఉంటుంది. సో మనం ఒకసారి డెమో కూడా చూద్దాము. సో ఇలా చాలా సింపుల్గా కూడా ఎదుటి వ్యక్తికి ఎలాంటి గాయం కాకుండా ఉండే విధంగా కూడా కెమికల్స్ యూస్ చేసి, అరుదైన కెమికల్స్ యూస్ చేసి కూడా తయారు చేస్తూ ఉంటారు. మనం ఒకసారి ఇంకొక డెమో కూడా చూద్దాము. ఇది ఒక బ్రిగ్. మనం మామూలుగా పాతకాలం ఇళ్లలో చూస్తుంటే పెంకులుగా కూడా ఉపయోగిస్తారు. వీటిని కూడా ఫైటింగ్ సీన్స్లో కూడా ఉపయోగిస్తుంటారు. సో మనం ఒకసారి చూడొచ్చు, దీన్ని కూడా చాలా సింపుల్గా కూడా పగలగొట్టే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే విధంగా కూడా ప్రతి వస్తువు కూడా చాలా రియల్గా ఉన్నట్లే తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కెమికల్స్ యూస్ చేస్తారు. ఇది 5 kg వెయిట్ కల గుండు. దీన్ని కూడా చాలా సింపుల్గా కూడా కెమికల్స్ యూస్ చేసి తయారు చేశారు. సో ఇదే విధంగా కూడా అన్ని క్రికెట్ బ్యాట్ల దగ్గర నుంచి హాకీ బ్యాట్లు, అట్లాగే వికెట్స్, కత్తులు అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇదే విధంగా కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. గత 20 ఏళ్ళుగా కూడా ఆయన తయారు చేస్తూ సినిమాలకు దాదాపు 1000 సినిమాల నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన అందించామంటున్నారు. అదేవిధంగా
ఇక్కడ ఎవరన్నా సినిమా నిర్మించాలనుకుంటే వచ్చి ఆర్డర్ ఇస్తేనే ఆర్ట్ డైరెక్టర్లు చేసిస్తారు. కానీ ఈయన దగ్గర మాత్రం ఒక స్టోర్ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్టోర్లో సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా తాను ముందే తయారు చేస్తూ పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అన్ని వస్తువులు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది చెరుకు గడలు కూడా కెమికల్తో తయారు చేస్తున్నారు. దీనికైతే ఇంకా ఫినిషింగ్ ఫైనల్గా పెయింట్ వేయాల్సి ఉంది. సో ఇదే విధంగా కూడా మనము చూస్తుంటే పెద్ద పెద్ద ఇనుప వస్తువులు వీటిని కూడా సినిమాల్లో వాడుతుంటారు. ఇది పెద్ద సుత్తి అంటారు, దీన్ని కూడా ఫైటింగ్ సీన్స్లో వాడుతుంటారు. ఇది ఫైనల్ స్టేజ్లో దీనికి ఇంకా కలర్ వేయాల్సి ఉంది. చాలా సింపుల్గా కూడా కెమికల్స్ యూస్ చేసి తయారు చేస్తున్నారు. అదేవిధంగా హ్యాంగర్ మనం చూడొచ్చు. ఇది పెద్ద పెద్ద షిప్పులు వాటికి వేసే హ్యాంగర్గా కూడా ఉపయోగిస్తారు. ఇట్లాంటి వస్తువులు కూడా చాలా సింపుల్గా కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి వస్తువు కూడా గొడ్డళ్ళు కూడా చాలా సింపుల్గా కూడా ఇక్కడ తయారు చేసి చాలా రియలిస్టిక్గా ఎటువంటి సినిమాలో డూప్ వస్తువు అని కాకుండా కూడా చాలా రియల్గా వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా కూడా వీటిని తయారు చేయడం ఇక్కడ జరుగుతుంది. సో ప్రతి వస్తువు కూడా ఏ వస్తువు కావాలన్నా సినిమా నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఈయన దగ్గర అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. సో ఇటు కన్నడ సంబంధించిన సినిమాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు తీసేందుకు కూడా ఈయన సరఫరా చేసినట్టు ఇక్కడ దాదాపు 1000కి పైగా సినిమాలకు ఇప్పటివరకు ఆయన ఇట్లాంటి వస్తువులను తయారు చేసి ఇచ్చినట్టు చెబుతున్నారు. సో ప్రతి వస్తువు కూడా ఈయన తయారు చేసి ఇచ్చేందుకు సిద్ధం అని చెప్పి ఈయన చెబుతున్నారు. సో ఇదే విధంగా కూడా గత 20 సంవత్సరాలుగా కూడా ఆయన అన్ని వస్తువులు తయారు చేసి సినిమా రంగానికి సంబంధించి అట్లాగే ఇటీవల కాలంలో షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా కూడా తీస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్కి కూడా తాను కావాల్సిన వస్తువులను అందిస్తామని చెప్పి మల్లికార్జున్ గారు చెబుతున్నారు. 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను సార్ కన్నడ మూవీలో. ఇప్పుడు అది ఈ వర్క్ని చేయాలని ఒక ఫ్యాక్టరీ పెట్టిండాం సార్, ఈ ప్రాప్స్ చేసేకి, ఫేక్ ప్రాప్స్ చేసేకి సార్. నేను 1000 మీకు అయింది సార్. ఇప్పుడు మాకి మెమోరీగా ఉంటుంది అంటే సార్ అప్పు సార్ మూవీ జాకీ అని నేనే దాంట్లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ చేసింటి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే న్యూ సినిమా కేడి అని మార్టిన్ రాబర్ట్ అని ఒక మూవీ సార్. ఇట్లా యుఐ అని ఉపేంద్ర సార్ది రావాలా సార్, రిలీజ్ చేయాలా అది సార్. ఇదేమంటే ప్రాపర్గా చేసేకి సార్ ఇవన్నీ 1 week 10 days పడుతుంది సార్. ఇది మేమేం ఐడియా చేసిండామంటే బేసిక్ మేము చేసింటాం సార్. ఇది బేసిక్ దాని వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ ఇస్తారు సార్. ఆర్డర్ ఇచ్చేటప్పుడు మేము చెప్తాము 1 dayలో మేము ఇస్తాము అని సార్. ఎలా అంటే బేసిక్గా ఐటమ్ రెడీ ఉంటాయి, కలర్ అప్లై చేసి ఇస్తాం సార్, అంతే. సినిమాలో హీరోలు ఇలాంటి బ్రిక్స్ని చాలా ఈజీగా పగలగొట్టేస్తుంటారు. సో అంత ఈజీగా ఎలా పగలగొడతారని చెప్పి కూడా అందరూ ఆశ్చర్యానికి లోనవుతుంటారు. సో మనం ఒకసారి ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ తయారు చేసిన ఈ బ్రిక్స్ని పగలగొట్టే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అవి పగిలిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో మొత్తానికి అన్ని వస్తువులు కూడా ఇదే విధంగా కూడా తయారు చేస్తారు. సో మనం ఒకసారి చూడొచ్చు. ఇది 5 kg సంబంధించిన వెయిట్ ఉన్నది. అయితే చాలా సింపుల్గా కూడా ఉంది తీసుకోవడానికి. ఒక ఫింగర్తోనే తీసేసుకోవచ్చు. సో ఇట్లాగే అన్ని వస్తువులు కూడా చాలా రియలిస్టిక్గా ఉండే విధంగా, అట్లాగే సినిమాలో వాడేందుకు అవసరమైన వస్తువులన్నీ కూడా ఇదే విధంగా ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. సినిమా నిర్మాణానికి ఏ వస్తువు కావాలన్నా, ఎలాంటి వస్తువు కావాలన్నా తాను రెడీ చేసి ఇస్తానని చెప్పి కూడా ఆయన చెబుతున్నారు. సార్ ఇది ఏమంటే సార్, ఇది చెప్తాను సార్. ఇదేంటి రబ్బర్ చేతులు చేయదు సార్, ఇది రబ్బర్ మెటీరియల్ సార్. ఇది అన్ని రబ్బర్దే. ఇప్పుడు మేమేం చేస్తూ ఉంటాం అంటే సార్ డై చేసిండాం సార్. అందుకే డైలా చేస్తాం సార్. వాళ్ళు మాకు కెమికల్ సప్లై చేస్తారు. వాళ్ళు సప్లై చేసేవాళ్ళు మాకు చెప్పలేదు సార్ ఏం కెమికల్ అని. మాకు ఇట్లా కావాలా అంటే కెమికల్ అడుగుతాం, వాళ్ళు ఇస్తారు సార్. సార్ బయట నుంచి అంటే చెన్నై నుంచి చెప్పిస్తాం సార్, హైదరాబాద్ నుంచి చెప్పిస్తాను, తర్వాత బాంబే చెప్పిస్తాం సార్. ఒక 1 time ఏమో ఇంగ్లాండ్ నుంచి తెచ్చింటి సార్, అంతే.